ప్రైజ్ లార్డ్. 1 పేతురు 1వ అధ్యాయంలో ఉంటుంది క్రీస్తు అనే శబ్దమునకు అర్థము అభిషక్తుడు అని అర్థం. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అభిషక్తుడు. అభిషక్తుడు అయిన యేసు ప్రభువారు తన తండ్రి ఇచ్చినటువంటి పని నిమిత్తం ఈ లోకంలో జన్మించి తన తండ్రి ఇచ్చిన పనిని అంతటినీ కూడా శ్రద్ధతో ముగించినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన పేరుకు అర్థము, క్రీస్తు అనే పేరుకు అర్థము అభిషక్తుడు. అభిషేకం కలిగిన వ్యక్తి. మనం కూడా అభిషేకం గురించి ప్రాకులాడుతూ ఉంటాం. అభిషేకం పొందుకోవాలి అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. అభిషేకం ఎక్కడో లేదండి. మనం ఎంత శ్రద్ధతో మనం మాట్లాడతామో, ఎంత శ్రద్ధతో మనకి ఇచ్చినటువంటి పనిని ముగిస్తామో, ఎంత శ్రద్ధ కలిగి కుటుంబాన్ని మనం చూసుకుంటామో, ఎంత శ్రద్ధ కలిగి ఇతరులతో మాట్లాడే విధానంలో శ్రద్ధ కలిగి ఉంటామో, ఎంత శ్రద్ధ కలిగి మన యొక్క పిల్లల్ని, మన యొక్క కుటుంబాన్ని ప్రభు సన్నిధికి నడిపిస్తామో, మనం కలిగి ఉన్నది అంతా కూడా దేవుని దృష్టిలో, దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే మన జీవితాల్ని సరిచేసుకుంటామో, మనం కూడా క్రీస్తు వలె దేవుని యొక్క ఆ యొక్క అభిషేకాన్ని కలిగిన వారమే. అది పొందుకోవాలి అంటే అనుదినము ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, అనుదినము ఆయనతో ప్రార్థనలో ఉండాలి, అనుదినము ఆయన్ని అనుసరిస్తూ మన జీవితాల్ని మార్చుకునే శక్తి కలిగి ఉండాలి. అవన్నీ కూడా మనం పెంపొందించుకోవాలి, పొందుకోవాలి అంటే ఈరోజే అభిషక్తుడైన ఆ క్రీస్తుని, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, నీ అభిషేకాన్ని నాకు ఇవ్వు అని మనం ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా మన పనుల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు మనల్ని కూడా పరిపూర్ణులు